గుంటూరులోని హోటళ్లలో ఆహార భద్రతా విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 10 బృందాలుగా విడిపోయి స్థానిక హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. కిచెన్, స్టోర్ రూమ్లను పరిశీలించారు. నాణ్యత పాటించని హోటళ్లకు నోటీసులు ఇచ్చారు. లక్ష్మీపురంలోని బిస్మిల్లా హోటల్లో భారీగా ఉల్లంఘనలు బయటపడ్డాయి. వంటగదిలో వాడుతున్న నూనెలను తనిఖీ చేయగా అది పూర్తిగా రంగు మారిపోయినట్లు గుర్తించారు. 50 కిలోల వరకు నిల్వ ఉంచిన చికెన్ను సీజ్ చేశారు. ఈరోజు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో ఉన్న బిస్మిల్లా హోటల్ తనిఖీ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, సుమారు 50 కేజీల పైన ఫ్రీజర్ అనమాట. ఎప్పుడుదో తెలియదు, 2 రోజుల క్రితందో, 5 రోజుల క్రితందో, 10 రోజుల క్రితం గడ్డగట్టిపోయి ఫ్రిడ్జ్లో నుంచి రావటం కూడా లేదు. మొత్తం వండి ఫ్రిడ్జ్లో పెట్టి రెడీగా ఉంది సర్వ్ చేయడానికి. ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఈ హోటల్ కాదు, గుంటూరులో పట్టణంలో ఉన్న హోటల్స్ అన్నిటికీ కూడా మీ ద్వారా హెచ్చరించేది ఏంటంటే చికెను, మటను 5 నిమిషాల్లో దొరుకుతుంది. ఫ్రీజ్ చేసి వండి ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏంటంటే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. శాంపిల్స్ ఇస్తా ఉన్నాం, ఎనాలిసిస్ పంపించి ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటా ఉంటాం. ఇక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు వాడుతున్నటువంటి వెయింగ్ స్కేల్స్ ని ఎవ్రీ ఇయర్ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు స్టాంప్ చేయించుకోవాలి, వెరిఫై చేయించుకుని వాళ్ళు ఎవరు అలా చేయించుకున్నట్టు మాకు కనిపించలేదు. అందుకే వాటిని అన్నింటినీ కూడా మేము సీజ్ చేసాం. ప్లస్ ఎక్సెస్ ఎంఆర్పీలు ఏమైనా అమ్ముతుంటే కనుక ఇమ్మీడియట్ గా సీజ్ చేస్తున్నాం. అటువంటివి ఈ హోటల్లో అయితే అక్కడ మాకు దొరకలేదు. బిల్స్ అన్ని చెక్ చేసాం.